అవసరం ఏముంది మీ ఇద్దరం లవర్స్. అరే ఈ లైఫ్ లో చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు నా లైఫ్ లో మరి నువ్వు నిజం చెప్పాలి కదా ఇంటర్వ్యూలో, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? కాదు అంటే నువ్వు వాళ్ళ ఎవరికి కాల్ చేసి చెప్పినావు మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని? ఓ అమ్మో, ఆమె నాకు ఫోన్ చేసిందా, నేను ఆమె ఫోన్ చేసిన ఒకసారి ఆ పిల్లకే ఫోన్ చేసి అడగమని చెప్పి. ఓకే సరే హర్షిత, ఇప్పుడు ఇదంతా ఏమైతుందంటే నువ్వు బ్యాడ్ గా అంటే ఈయన బ్యాడ్ చేస్తున్నావు అని ఈయన అంటుండు, నువ్వు నిన్ను బ్యాడ్ చేస్తున్నాడని వంశ అంటుండు. సరే ఓకే ఓకే ఆల్ ఫైన్ అన్న, నేను బ్యాక్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నావు. నా దగ్గర ఏం లేకుండా అయితే నేనైతే బ్యాక్ చేస్తలేను కదా, నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. సరే ఇప్పుడు నేను ఏమంటే మీరిద్దరు ఇప్పుడు ఇంకా గొడవలు చేసుకుందాం అనుకుంటున్నారా, కలుద్దాం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు? ఎవ్వరు అసలు అన్న, నీకు నిన్ననే చెప్పినా నేను కలిసే ఉద్దేశం నాకు అసలు లేదు. వాడు వేరే వీడియోలు ఎందుకు పెట్టాలి? అన్నిసార్లు వస్తూ అని చెప్పి స్టేజ్ మీద అన్నిసార్లు చెప్పుకున్నా, లైఫ్ లో ఒక పిల్ల వచ్చిందని నేను చెప్పుకున్నానా, నేను ఒక రిలేషన్ లో ఉన్నా ఒకరితో ఉన్నా అని చెప్పి నేను చెప్పుకున్నానా? ఇప్పుడు తెలుస్తుంది కదా నిజం, నిజం బయటకు వచ్చింది కదా, ఇంకా తెలియదు ఇక రిలేషన్షిప్ లో ఉన్నాడు. లాజిక్ ఇక్కడ అర్థం చేసుకోండి. 7 months అయితే నేను వెళ్ళిపోయి నేను రిలేషన్ లో ఉండేదాన్ని అయితే వాడిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడే నేను ఇంకొకరిని పడ్డాయి, నేను ఇంకొకరితో ఉంటుండే కదా. ఇప్పుడు పటాయించి పెట్టుకున్నావు కదా నీ పక్కన. సో పటాయించి పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీ పక్కన అంటున్నాడు. ఆ పటాయించి పెట్టుకున్నా, అదే వాడిని కూడా తీసుకొచ్చా, వాడి ముందట ఇన్ని పెట్టి అడిగిపిస్తా మేము రిలేషన్ లో ఉన్నా అని చెప్తే దానికి. సరే వాళ్ళ పిల్లని కూడా తీసుకొస్తా, నేను వాళ్ళ పిల్లని కూడా తీసుకొస్తా అంటున్నాను నేను, సరేనా? ఏంటి వాళ్ళ పిల్లని కూడా తీసుకొని వస్తా అంటున్నాడు. వాళ్ళ పిల్ల, అదే వాళ్ళ పిల్ల వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరు కాదు, ఆ పిల్లనే నాకు ఫోన్ చేసి ఏమంటే తెలుసా అన్న, వీళ్ళు అటేటో తిరుగుతున్నారంట, మండీలు గిండీలు నైట్ అవుట్లు చేస్తున్నారంట, స్టూడియోలు గిడియోలు పోతున్నారంట. అన్న నా బాయ్ ఫ్రెండ్ అన్న, నా సిన్సియర్ బాయ్ ఫ్రెండ్ అన్న, నేను వాడిని చాలా సిన్సియర్ గా ప్రేమించిన, హర్ష వల్ల నా మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అన్న అని చెప్పేసి అంటున్నాడు. ఆ పిల్ల అంటుంది